హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదేవిధంగా అంగన్వాడీలు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కేఎస్ లక్ష్మణరావు గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వినతి పత్రం అందించడం జరిగింది. సో వీటి గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. అంగన్వాడీ టీచర్లకు, వర్కర్లకు జీతాలు పెంచడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆడుదాం ఆంధ్ర ప్రారంభోత్సవానికి నల్లపాడు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలని, పాలిటెక్నిక్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు శాంక్షన్ పోస్టుల్లో పర్మనెంట్ చేయాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపుగా మనకు 20,000కు పైగా టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి సంబంధించి మనకు త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలంటూ వినతి పత్రం అందజేశారు. మన రాష్ట్రంలో మనకు తొందరలోనే టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా లేదా, మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని అయితే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలనుకుంటే #WeWantDSC అని చెప్పేసి ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.